సో ఫస్ట్ మన పాయింట్ కట్ ఎక్స్ప్రెషన్ దేనికి యూజ్ చేస్తాం చెప్పండి ఫస్ట్. పాయింట్ కట్ ఎక్స్ప్రెషన్ దేనికండి? ఏంటిది? చెప్పండి. హలో, పాయింట్ కట్ దేనికండి? పాయింట్ కట్ పర్పస్ ఒక స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేసి దాన్ని కాదండి, జాయిన్ పాయింట్స్ ని అంటే ఏ మెథడ్స్ కి మన అడ్వైజ్ అప్లై అవ్వాలి అనేది ఐడెంటిఫై చేస్తుంది. అవునా? ఓకేనా? ఇప్పుడు డీటెయిల్ గా అందులో నేను రాశాం కదా, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అది ఎలాంటి మెథడ్స్ మాడిఫైయర్స్ ప్యాటర్న్ అంటారు. ఓకే, ఇది ఆప్షనల్ అనమాట. అంటే ఏంటి, పబ్లిక్ లేదా ప్రైవేట్ మెథడా అనేది చెప్పడానికి ఇది. ఓకే, దీన్ని మాడిఫైయర్స్ ప్యాటర్న్ అంటారు. ఇది ఆప్షనల్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిటర్న్ టైప్ ప్యాటర్న్ అంటారు. ఓకేనా? అంటే ఏంటి, ఆ మెథడ్ ఎలా ఉండాలి అని చెప్పడానికి. వాయిడ్ మెథడా, లేదంటే ఇంటిజర్ రిటర్న్ చేస్తుందా, లేదా స్ట్రింగ్ రిటర్న్ చేస్తుందా, లేదా ఏదైనా రిటర్న్ చేసిద్ది అంటే స్టార్ అని పెట్టాలి. ఓకేనా? ఇదేంటి రిటర్న్ టైప్ ప్యాటర్న్, ఇది మ్యాండేటరీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి టైప్ ప్యాటర్న్ అంటారు. అంటే ఏంటి, ఈ క్లాస్ని ఐడెంటిఫై చేయడానికి, అంటే ఎక్కడ ఉంది అని చెప్పి. సపోజ్ ఇప్పుడు ఎస్ టెస్ట్ డాట్, ఓకేనా, ఎస్ టెస్ట్ అంటే ఏంటి, ప్యాకేజ్. ఓకేనా, ప్యాకేజ్ డాట్ మన క్లాస్ నేమ్ ఇచ్చామనుకోండి, ఓన్లీ ఈ క్లాస్ ఎస్ టెస్ట్ డాట్ టీచర్ అనే క్లాస్లో డాట్ హలో అని ఇలా ఇచ్చామనుకోండి. అంటే ఏంటి, ఫస్ట్ ఏంటి, ప్రైవేటా పబ్లిక్ మెథడా, నెక్స్ట్ ఏంటి, రిటర్న్ టైప్ ఏది ఉన్నా పర్వాలేదు అని అర్థం ఇది. లేదా నీకు ఓన్లీ స్ట్రింగ్ రిటర్న్ చేసే మెథడే కావాలంటే ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చుకోవాలి. సో రిటర్న్ టైప్ ప్యాటర్న్ అంటారు. నెక్స్ట్ ఏం చేస్తాం, ప్యాకేజ్ లో ఏ క్లాస్ అని చెప్పి ఇచ్చుకుంటాం. ఓకేనా? సపోజ్ ఎస్ టెస్ట్ ప్యాకేజ్ లో ఓన్లీ ఈ టీచర్ లో ఉన్న హలో మెథడ్కే నా అడ్వైజ్ అప్లై అవ్వాలనుకోండి, ఇట్లా రాస్తాం. అట్లా కాకుండా ఎస్ ఆ ప్యాకేజ్ లో ఉన్న టీచర్ క్లాస్ లో ఉన్న అన్ని అనుకో, ఇట్లా ఇస్తాం. కాదు, ఎస్ టెస్ట్ లో ఉన్న టీచరే కాదు, ఎస్ టెస్ట్ లో ఉన్న అన్ని అన్నాం అనుకోండి, ఇట్లా ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇలా ఇచ్చాం అనుకోండి, ఎస్ టెస్ట్ లో ఉన్న అన్ని క్లాసెస్ కి అన్ని మెథడ్స్ కి వర్క్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, మనం ఇప్పుడు ఇలా ఇచ్చాం అనుకోండి, ఆ మెథడ్స్ ఎలా ఉండాలి అంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. అట్లా కాకుండా ఇలా ఉందనుకోండి, 0 ఆర్ మోర్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్టు అనమాట. క్లియర్, అర్థమైందండి పాయింట్ కట్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలో? సో ఇది ఇక్కడ ఏం చెప్తుంది, ఆర్గ్యుమెంట్స్ గురించి చెప్తుంది. ఇప్పుడు ఏమి ఇవ్వలేదంటే ఆ మెథడ్స్ క్వాలిఫై అవ్వాలి మన అడ్వైస్ అప్లై అవ్వటానికి అంటే ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. అట్లా కాదు, నాకు 0 ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమి ఉండకపోయినా కావాలి, లేదా మోర్ దెన్ 1 ఆర్గ్యుమెంట్ ఉన్నా కావాలి అంటే 0 ఆర్ మోర్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు కావాలంటే డాట్ డాట్ ఇస్తాం. ఓకేనా? జస్ట్ బిఫోర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, నేమ్. జనరల్ గా డాట్ అనేది కామెంట్ కి యూజ్ చేస్తారు కదా, కామెంట్ కి యూజ్ చేస్తారు కదా డాట్స్. ఎవరు చెప్పారు? నేను అడుగుతున్నా. లేదు, అసలు కామెంట్స్ ఎక్కడ చెప్పాను నేను అంటున్నా. మీకు ఆ డౌట్ కామెంట్స్ లో ఎప్పుడైనా ఎక్కడైనా యూజ్ చేస్తే కదా కామెంట్స్ లో యూజ్. అంటే స్టార్స్ అనేవి కామెంట్ చేయాలనుకున్నప్పుడు ఒక స్లాష్ ఇచ్చి స్టార్స్ ఇచ్చి కామెంట్ లో రాసేసి మళ్ళీ స్లాష్ క్లోజ్ చేసేస్తాం కదా. అది స్లాష్ స్టార్, ఇది ఓన్లీ స్టార్ కదా. ఒకటే, ఇంకా వేరు వేరు పర్పస్లు ఉంటాయి, ఎప్పుడు అదే పర్పస్ ఉండదు. ఇది పాయింట్ కట్ లో ఇచ్చినప్పుడు దాన్ని అది వేరుగా అర్థం చేసుకుంటుంది. ఓకే, అర్థమైంది. మీరు ఇట్లా ఇచ్చి ఇట్లా అంటే కామెంట్ అవ్వదండి, ఇట్లా ఇచ్చి ఇట్లా ఇస్తే కామెంట్ అంటారు. ఓకే. సో ఇప్పుడు మీ సింటాక్స్ మీకు ఇది జ్యూసింగ్ అని అర్థం అవుతుందా? చూడండి.
సో ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే అంటే ఏంటంటే ఈ అరౌండ్ అడ్వైజ్ దేనికి అప్లై అవ్వాలి, ఏ మెథడ్స్కి అనేది ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఓకేనా? సో ఇది చెప్పండి, ఇది చూసి ఎలా అనేది చెప్పండి ఈ ఎక్స్ప్రెషన్ గురించి. ఏంటండి కామ్గుంటారు? యా చూస్తున్నాము. అంటే ఇప్పుడు ఇది పాయింట్ కట్ అని చెప్పి చెప్తున్నాం కదా. ఇందులో ఇది ఇవ్వలేదు మనం, ప్రైవేటా పబ్లిక్ అనేది ఇవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, స్టార్ అనేది రిటర్న్ టైప్ గురించి చెప్తుంది. ఇక్కడ స్టార్ అంటే ఏంటి, ఏ మెథడ్ అయినా పర్లేదు. అదే కనుక ఇంట్ అని ఇచ్చామనుకో, ఓన్లీ ద మెథడ్స్ విచ్ రిటర్న్ ఇంట్ వాల్యూ విల్ బి ఐడెంటిఫైడ్ యూజింగ్ దిస్ పాయింట్ కట్. ఇక్కడ స్టార్ ఇచ్చామంటే ఇక్కడ వాయిడ్ అయినా అవ్వచ్చు, ఇంట్ అయినా అవ్వచ్చు, స్ట్రింగ్ అయినా అవ్వచ్చు అని అర్థం. నెక్స్ట్ ఏం చేసాం, ఇది ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. ఈ క్లాస్ నేమ్ లో ఉన్న అన్ని మెథడ్స్ అన్నాం కాబట్టి డాట్ స్టార్ అని ఇచ్చాం. జనరల్ గా మనం ఇంపోర్ట్ డాట్ జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ స్పెసిఫిక్ ఇవ్వకుండా డాట్ స్టార్ ఇచ్చేస్తే అన్ని అందులో వచ్చేస్తాయి అన్నట్టు కదా. సో ఇక్కడ ఏం చేస్తాం, ఈ టీచర్ లో డాట్ స్టార్ అంటే అన్ని క్లాసెస్ అని చెప్పి, ప్లస్ ఇదేంటి, ఈ బ్రాకెట్స్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అని. విత్ ఆర్గ్యుమెంట్స్ కావాలంటే మీరు స్పెసిఫిక్ గా ఇచ్చుకోవచ్చు. డాట్ డాట్ అని చెప్తే 1 or more ఆర్గ్యుమెంట్. అట్లా కాదు, నాకు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇంట్ ఉండాలి, సెకండ్ ఏది ఉన్నా పర్లేదు అంటే ఇట్లా ఇవ్వాలి. అర్థమైందా? అంటే దీని అర్థం ఏంటి, ఆర్గ్యుమెంట్స్ లో ఫస్ట్ ఇంట్ అవ్వాలి, సెకండ్ ఏదైనా పర్లేదు అని అర్థం. క్లియరా? ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను ఎక్కడైనా ఏ పాయింట్ అయినా అర్థం కావాలంటే. అర్థమైంది. సందీప్ ఉన్నారండి? అర్థమైంది? క్లియరా? క్లియర్. ఓకే, ఇప్పుడు చూడండి ఒక్కోటి టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, నేనేం చేస్తాను, ఫస్ట్ ప్రైవేట్ మెథడ్స్కి అని పెట్టా. ఓకేనా? అసలు ఫస్ట్ ఇది తీసేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏమవ్వాలి, మన టెస్ట్ ఆస్పెక్ట్. ఇప్పుడు టీలో ఉన్న టెస్ట్ ఏఓపి అనేది రన్ చేస్తున్నాం. కాల్ అవుతుంది కదా, అది బిఫోర్ ఆఫ్టర్ అవుతుంది కదా. నేను అరౌండ్ అడ్వైస్ అప్లై చేశాను, గుర్తుందా? బిగిన్ సమ్ లైన్ ఎండ్ అని వస్తుంది కదా. చూసారా ఎక్కడి నుంచి అని చెప్తుంది, ఫస్ట్ ఫైల్ నుంచి లోడ్ చేసేది. ఎప్పుడైతే మన క్లాస్ పాత్ అప్లికేషన్ కాంటెక్స్ట్ అంటున్నామో ఇక్కడ ఏమంటుంది చూసారా, క్లాస్ పాత్ రిసోర్స్ నుంచి లోడ్ చేస్తున్నా అంటుంది. క్లాస్ పాత్ రిసోర్స్ అంటే ఏంటి, మీ XML ఫైల్ ఇందులో పెడితే వితౌట్ పాత్ C:(F:) ఇవ్వకపోతే దాన్ని క్లాస్ పాత్ రిసోర్స్ అంటారు. అర్థమైందా? క్లాస్ పాత్ లో సంథింగ్ ఏదైనా ప్లేస్ చేయటం అంటే అర్థం ఏంటి, ఇక్కడ ప్లేస్ చేస్తే దాన్ని క్లాస్ పాత్ రిసోర్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఇన్సైడ్ ప్యాకేజెస్ లో XML ఫైల్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే /com/myXML అని అలా పెట్టుకొని ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇచ్చేసాం కదా ఇక్కడ స్ట్రింగ్ ఆస్పెక్ట్. అలా కాకుండా ఎక్కడైనా ప్యాకేజ్ లో పెడితే ఇలా ఇవ్వాలి, పాత్ ఇవ్వాలి. బట్ ఈ పాత్ అబ్సల్యూట్ అదేమంటారు, ఫైల్ సిస్టమ్ పాత్ లాగా కాదు, క్లాస్ పాత్లో ఎక్కడ ఉంది చెప్పడానికి. క్లియర్ అండి?
సో ఫైల్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్ లో మనం ఫైల్ ఎక్కడ ఉందో చెప్పాలి కదా. లైక్ మొత్తం చెప్తాం, సి కోలన్ అలా చెప్తాం. ఇక్కడ అట్లా చెప్పాం, జస్ట్ క్లాస్ పాత్ లో ఒకవేళ ప్యాకేజ్ ఉంటే సంథింగ్ స్లాష్ సంథింగ్ అని చెప్పి ఫోల్డర్ స్లాష్ ఇస్తాం. ఇట్ డజంట్ మీన్ ఫైల్ పాత్ ఇవ్వట్లా మనం. క్లాస్ పాత్ అంటే దానికి ఆటోమేటిక్ గా తెలిసింది, ఎందుకంటే మీ ప్రాజెక్ట్ లో ఇది అన్ని క్లాసెస్ ఉంటాయి కదా కంపైల్ చేశాక, అప్పుడు ఇది కూడా ఉంటది. ఇప్పుడు మీరు ఇది చూడండి, మ్యావెన్ లో సపరేట్ గా చూపిస్తాడు, కానీ జావాలో మనం వితౌట్ మ్యావెన్ ప్రాజెక్ట్ అయితే మనం ఎక్కడ చేస్తాం తెలుసా, ఈ XML ఫైల్ SRC లోనే పెట్టేస్తామండి. లైక్ ఇక్కడే పెట్టేస్తాం. మ్యావెన్ ఏంటంటే డిస్టింగ్ చేశాడు, బట్ వెళ్ళే ప్లేస్ రెండు ఒకటే చోటుకి వెళ్తాయి. ఒకవేళ వేరే ప్యాకేజ్ లో ఉంటే మనం క్లాస్ పాత్ ఇస్తే నడుస్తుందా? ఎందుకంటే అదే ఇప్పుడు చెప్పా కదా, స్లాష్ ఫోల్డర్ పాత్ ఇవ్వాలి. ఇప్పుడు com.test లో పెట్టారనుకోండి రిసోర్సెస్ లో, అప్పుడు /com/test అని చెప్పి అప్పుడు ఇచ్చి XML ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇది రన్ అయింది కదా, అరౌండ్ అడ్వైజ్, అరౌండ్ బిగిన్, ఎండ్ అయింది, అవునా? ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని మాడిఫై చేస్తాను. నేను ఏం చేస్తాను అంటే ప్రైవేట్ అని పెట్టా, ఓకేనా? టీచర్ లో మన మెథడ్ పేరు, మెథడ్ పబ్లిక్ ప్రైవేటా? ఇక్కడ టీచర్ పబ్లిక్ ఉంది కాబట్టి ఇప్పుడు రన్ అయిద్దా అడ్వైజ్? ఇది రన్ చేస్తే ఇప్పుడు బిగిన్ లేదు, ఎందుకంటే ప్రైవేట్ ఉంది. లేదు, ఎందుకంటే ప్రైవేట్ పెట్టుకున్నాం అని చెప్పాం, చూసారా? అర్థమైందా? రాలేదు, చూసారా? అడ్వైస్ అప్లై అవ్వలేదు. ఎందుకు? పాయింట్ కట్ మన మెథడ్ ని ఐడెంటిఫై చేయలేదు. ఎందుకు? మీరు ప్రైవేట్ మెథడ్ అని ఇచ్చారు పాయింట్ కట్ ఎక్స్ప్రెషన్ లో. క్లియరా? సో ఇది ఆప్షనల్ అండి, ఇది ఇవ్వకపోతే అన్ని అన్నట్టు అనమాట, ఏ మెథడ్ అయినా అని. నేను ఫస్ట్ ఇచ్చిన మన ఎగ్జాంపుల్స్ లో నేను ఏమి చెప్పలేదు కాబట్టి ప్రైవేట్ మెథడ్ అయినా పబ్లిక్ మెథడ్ అయినా ఏ మెథడ్ అయినా పర్లేదు అని అర్థం. దట్ ఈస్ ఆప్షనల్, మ్యాండేటరీగా ఇవ్వాలని లేదు. ఆప్షనల్ అన్నప్పుడు ఇవ్వకపోతే అన్ని మెథడ్స్ కి అప్లై అవుతుంది. ఏది అన్ని మెథడ్స్ అంటే ఏంటి? ప్రైవేట్ మెథడ్స్ అయినా పబ్లిక్ మెథడ్స్ అయినా అని అర్థం. నెక్స్ట్ ఏంటండి? రిటర్న్ టైప్ కదా. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఏమైంది, మళ్ళీ ఇది మనం రన్ చేస్తే ఇది రన్ అయిద్దా, రన్ అవుతుంది? ఇప్పుడు రన్ అయిపోయింది. మళ్ళీ అరౌండ్ అడ్వైస్ అప్లై అయిందా? అయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ స్టార్ బదులు నేను ఇంట్ అని ఇస్తా, ఓకేనా? సో సెకండ్ ప్యాటర్న్ ఏంటి? రిటర్న్ టైప్ ప్యాటర్న్ అంటారు. ఇది మ్యాండేటరీగా ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు టెస్ట్ ఆస్పెక్ట్ లో రన్ చేస్తే ఈ టీచర్ లో ఉన్న ఈ మెథడ్ ఏం టైప్ రిటర్న్ ఏం చేస్తుందండి? ఏం రిటర్న్ చేస్తుంది ఈ మెథడ్? రిటర్న్ ఏం చేయదు, వాయిడ్ అంటే ఏమీ లేదు. కానీ నేనేం చెప్పాను లాగింగ్ ఆస్పెక్ట్ లో? ఇంట్ అనేది రిటర్న్ అవ్వాలి, అప్పుడే పాయింట్ కట్ మీ మెథడ్ ని ఐడెంటిఫై చేసింది, అలాంటి మెథడ్స్ ని ఐడెంటిఫై చేసింది. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మళ్ళీ అడ్వైజ్ రన్ అవుతుందా? మళ్ళీ రన్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు? నా మెథడ్ వాయిడ్ రిటర్న్ చేస్తుంది. మనం ఏం చెప్పాం పాయింట్ కట్ లో? ఇంటిదే కావాలని చెప్పాం, కాబట్టి అవ్వలేదు. అర్థమైందండి? ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తున్నా, క్లియరా? సో ఇంటి చెప్పా కాబట్టి నా పాయింట్ కట్ ఐడెంటిఫై చేయలేదు. స్టార్ పెడితే ఇంట్ అయినా పర్లేదు, డబుల్ అయినా పర్లేదు, లాంగ్ అయినా, అసలు బేసికల్ గా ఏ రిటర్న్ టైప్ అయినా పర్లేదు. సో ఇప్పుడు రెండు ఏం చూసాం? పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా ఇవ్వచ్చు, ఇంకేదైనా మాడిఫైర్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇంట్ అని చెప్తే స్పెసిఫిక్ గా ఆ మెథడ్స్ అప్లై అయితే, లేదు స్టార్ అంటే అన్నిటికీ అప్లై అయితే. నెక్స్ట్ stest.teacher అని చెప్పి పెట్టాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఒక లేని ప్యాకేజీని ఇద్దాం, ఓకేనా? ఇప్పుడు రన్ అయిద్దా? అవ్వదు. ఎందుకు? అసలు ఆ ప్యాకేజీ మనది లేదు, చూసారా?
చూసారా? నో మ్యాచ్ ఫర్ దిస్ టైప్ నేమ్ టెస్టర్ టీచర్. అర్థమైందా? యా సో ప్యాకేజ్ నేమ్ సపోజ్ ఇంకేదైనా ఉందనుకోండి అది ఇవ్వచ్చు మనం, కానీ ఇప్పుడు ఈ కేసులో టెస్ట్ డాట్ టీచర్ కాకుండా ఓన్లీ బుక్ ఇస్తా. అంటే ఏంటి? ఈ ప్యాకేజీలో ఉన్న ఈ బుక్ లో ఉన్న అన్ని మెథడ్స్ అని అర్థం ఇప్పుడు. అవునా? ఫస్ట్ ప్యాకేజ్ నేమ్ అండి, తర్వాత మన నేమ్, క్లాస్ నేమ్. నెక్స్ట్ ఇదేంటి? ఆ క్లాస్ లో అన్ని మెథడ్స్ అప్లై అవ్వాలా లేదా కొన్నిటిగా. ఇక్కడ ఏంటి అర్థం? టెస్ట్ ప్యాకేజ్ లో ఉన్న బుక్ క్లాస్ లో ఉన్న డాట్ స్టార్ అంటే అన్ని మెథడ్స్ అని. ఇప్పుడు వర్క్ అయితే అవ్వదా అండి? ఇప్పుడు రన్ చేస్తే అడ్వైస్ అప్లై అయితే అవ్వదా? అవుతుంది. అవుతుందా? అవుతుంది. ఎందుకు అయిద్దండి? మనం రన్ చేసేది ఏంటి? టీచర్. నేను చెప్పింది ఏంటి ఆస్పెక్ట్స్ లో? బుక్ ఒక్కదానికే కదా రన్ అవ్వమంది. ఎలా రన్ అయితే? ఓకే ఓన్లీ బుక్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ కే అప్లై అయ్యిద్ది ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి మనం? టీచర్ని ఇచ్చామనుకో, ఇప్పుడు అప్లై అవుతుంది. అయిందా అవ్వలేదా? యా అయింది. ఎందుకు? టీచర్ ఇచ్చాం కాబట్టి. అట్లా కాకుండా స్పెసిఫిక్ క్లాస్ ఇచ్చే బదులు టెస్ట్ ప్యాకేజ్ లో ఉన్న అన్ని క్లాసెస్ కి అని ఇవ్వచ్చు. ఓకేనా? డాట్ స్టార్ అంటే నెక్స్ట్ ఏం చేస్తాం? ఇది నేమ్ గురించి. ఈ నేమ్ లో ఏమి ఇవ్వచ్చు అండి? స్పెసిఫిక్ గా నాకు ఈ నేమ్ ఉన్న మెథడే వర్క్ అవ్వాలి అని చెప్పచ్చు. లైక్ ఎలా? టీచర్ లో సెట్ అడ్రస్ లేదా ఇంకేదైనా కాల్ అయినప్పుడే టెస్ట్ ఓపీ మెథడ్ కాల్ అయితేనే సెట్ అవ్వాలి అని పెడతా. లేదా ఇప్పుడు చూడండి, గెట్ అడ్రస్ కాల్ అయినప్పుడే పెడతా. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ నేను డాట్ స్టార్ బదులు ఇది పెట్టా అంటే అర్థమైంది? టెస్ట్ లో ఉన్న ఏ క్లాస్ లో అయినా డాట్ గెట్ అడ్రస్ అని కనుక ఉంటే కాల్ చేయమని చెప్పా. లేదా ఇప్పుడు అప్లై ఇద్దామంది అవ్వదు. ఎందుకు? మనం కాల్ చేస్తుంది వేరే మెథడ్ కాబట్టి. మనం కాల్ చేస్తుంది ఏది? టెస్ట్ ఏఓపి. ఇది ఎందుకు రన్ అయితే అవ్వదు. అవ్వాల. చూసారా? ఎందుకని? ఇక్కడ గెట్ అడ్రస్ ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం? గెట్ అడ్రస్ కాల్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు కాల్ అయితే కాల్ అవుదా అండి? అవుతుంది. అవుతుంది. ఎందుకు? మన ఆస్పెక్ట్ లో టెస్ట్ ప్యాకేజ్ లో ఏ క్లాస్ అయినా పర్లేదు, బట్ అందులో గెట్ అడ్రస్ మెథడ్ ఉంటేనే కాల్ చేయి అని చెప్పాం. ఇప్పుడు నేను బుక్ లో గెట్ అడ్రస్ కాల్ చేశాను అనుకోండి, అప్లై అయితే అవ్వదా? బుక్ క్లాస్ లో గెట్ అడ్రస్ కనుక కాల్ చేస్తే నా అడ్వైస్ అప్లై అవుతుంది అప్పుడు. ఎందుకంటే అవుతుంది అప్పుడు, ఎందుకంటే మనం అన్ని క్లాసులను ఇంక్లూడ్ Correct. చేసాం కదా. అంతే. ఓకేనా? ఇప్పుడు గెట్ అడ్రస్ కాకుండా స్టార్ అని ఇచ్చుకుంటే ఏదైనా గెట్ అడ్రస్ కాదు, ఏ మెథడ్ కాల్ చేసినా ఇట్లా పెడితే చాలా ప్రాబ్లం అండి. ఎందుకు? ప్రతి క్లాస్లో ఉన్న సింపుల్ ఎక్స్ప్రెషన్తో మీ అప్లికేషన్ డిలే అయిపోయిందండి అనవసరంగా పెడితే. ఇప్పుడు ఏమైంది? ఏ మెథడ్ కాల్ చేసినా అనవసరంగా ఇంకో మెథడ్ కాల్ అవుతుంది. ఇప్పుడు అడ్వైస్ అప్లై అవుతుంది. సో దీనికి బిఫోర్ ఒకటి అప్లై అవుతుంది, దీనికి ఆఫ్టర్ ఒకటి అప్లై అవుతుంది. అనవసరం కదండి. అదేనా? మీ Yeah. అప్లికేషన్ స్లో అయిపోద్ది ఇప్పుడు ఇలా పెడితే. అవును. ఎందుకు? మీ ఉన్న ప్యాకేజ్ లో ఉన్న అన్ని క్లాసెస్ కి అన్ని మెథడ్స్ కి పెట్టారు. అనవసరంగా అట్లా చేయకూడదండి. ఎప్పుడు ఏది కావాలో ఆ మెథడ్స్ కి అప్లై చేయాలి. క్లియరా? Yeah. ఇప్పుడు చూడండి, ఇక్కడ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం కాబట్టి మనది ఏది ఇప్పుడు మనం టెస్ట్ చేస్తుంది? ఇందులో గెట్ అడ్రస్, వీటికి ఆర్గ్యుమెంట్స్ లేదు కాబట్టి రన్ అవుతుంది. అదే నేను ఇక్కడ ఏమని ఇస్తానంటే ఇంట్ ఉంటేనే అని చెప్తా. ఇదేంటి? ఈ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉండాలని చెప్పేది లాస్ట్ అండి, పెరాన్సిస్ లో ఉండేది. ఇప్పుడు రన్ అయిద్దా? అవ్వదు. ఎందుకు? నేనేం చెప్పాను? ఆర్గ్యుమెంట్ లో ఖచ్చితంగా ఇంట్ ఉండాలి. అసలు నా టెస్ట్ ఓపిక్ కానీ గెస్ట్ అడ్రస్ కానీ అసలు ఆర్గ్యుమెంట్సే లేవు, ఇంకేం కాల్ అయిద్దండి. ఓకేనా?
ఇప్పుడు మీరు టెస్ట్ అనుకోండి, కావాలంటే మీకు దీనికి వెళ్ళేసి దీన్ని మార్చండి, ఇంటిగా కాల్ అయితే ఏమైంది? ఓకేనా? ఇది చూసారా, ఇంటి అడుగుతుందిలేండి, అంతే, అంతకంటే ఏం లేదు. డిక్లరేషన్ మార్చాం కదా, సో ఇంటి ఆర్గ్యుమెంట్ ఉంటుందని, సో పంపించండి అని అడుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అవుతుందా అవుదా? ఇందాక అవ్వలేదు, ఇప్పుడు అయిద్ది. ఎందుకు? మనం ఇంటీజర్కి పంపిస్తున్నాం కాబట్టి ఈ మెథడ్ని ఇప్పుడు పాయింట్ కట్ ఐడెంటిఫై చేసింది. క్లియర్ అండి? చాలా మందికి అసలు ఈ ఎక్స్ప్రెషన్, ఈ పాయింట్ కట్ దగ్గర కన్ఫ్యూజన్ అవుతారండి. మీరు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ అయితే ఇంకేం చేయలేము. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అసలు ఇది పాయింట్ కట్ రాయాలంటే అసలు మీరు ఇట్లా చిటికేసినంత ఈజీగా రాయాలి. ఇప్పుడు అంత ఈజీగా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందండి, క్లియర్ గా అర్థమైంది. ఫస్ట్ పబ్లికా ప్రైవేటా, నెక్స్ట్ రిటర్న్ టైప్ ఇంటిజరా, వాయిడా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ గా కావాలంటే అది పెట్టుకోండి, లేదంటే స్టార్ పెట్టండి. నెక్స్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్, నెక్స్ట్ స్టార్. అన్ని క్లాసెసా, స్పెసిఫిక్ క్లాసా? నెక్స్ట్ అన్ని మెథడ్ నేమ్సా, ఓన్లీ స్పెసిఫిక్ మెథడ్ నేమ్సా? నెక్స్ట్ అన్ని ఆర్గ్యుమెంట్స్ లేకుండా అయితే ఎంటీగా ఇవ్వు, జీరో మోర్ ఆర్గ్యుమెంట్స్ అయితే డాట్ డాట్ ఇవ్వు. అట్లాగా స్పెసిఫిక్ గా నాకు ఇంటిజర్ ఆర్గ్యుమెంట్ ఉండాలంటే ఇంట్ అని ఇవ్వు. అట్లా కాదు నాకు 2 ఆర్గ్యుమెంట్స్ ఉండాలంటే ఇంట్ కామా స్టార్ అని ఇవ్వు. అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, టెస్ట్ చేద్దాం. ఇంట్ కామా స్టార్ అన్నాం కదా, ఇక్కడ ఇంట్ కామా స్ట్రింగ్ ఎస్ అనుకో, కాల్ అయిద్దా అవ్వదా? కాల్ అయిద్దా అవ్వదా అండి? అయిద్ది కదా. స్ట్రింగ్ ఇస్తున్నారు కాబట్టి అవుతుంది. ఏదైనా ఇచ్చా, సెకండ్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్, ఫస్ట్ ఇంట్ అవ్వాలి, సెకండ్ ఏదైనా పర్లేదని ఇచ్చాక. ఇక్కడ అలా కాకుండా నేను ఇక్కడ మళ్ళీ ఇది కూడా రెండు ఇంట్ అని ఇచ్చాను అనుకోండి, ఇది వర్క్ అవ్వదు. ఇప్పుడు అవ్వదు. ఎందుకు? రెండు ఇంట్ కావాలని చెప్పా. స్ట్రింగ్ కానీ మనం పాస్ చేస్తున్నాం ఒకటి స్ట్రింగ్ కదా, కాబట్టి అప్లై అవ్వట్లా. చూసారండి, దీనివల్ల అడ్వాంటేజ్ అర్థమైందా? అసలు ఏఓపి ఎంత పవర్ఫుల్ అర్థమవుతుందా మీకు? ఒక చిన్న ఎక్స్ప్రెషన్ రాసి అన్ని మెథడ్స్ ని నేను ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నా. అవునా కదా? ఒక చిన్న ఎస్టెస్ట్ డాట్ స్టార్ అని ఇచ్చామంటే ఉన్న క్లాసెస్ మొత్తానికి ఒక ఫంక్షనాలిటీ పెట్టి నెక్స్ట్ మన యాక్చువల్ మెథడ్కి వెళ్ళిద్ది. క్లియరా? ఓకేనా అండి? సో ఇది నిన్న మనం ఏం చూసాం? బిఫోర్ ఇక్కడ అరౌండ్ అంటే ఏంటంటే, అరౌండ్ అడ్వైస్ అంటే ఏంటి? ఏదైనా మెథడ్కి ముందు ఏమైనా జరిగి ఆఫ్టర్ ఏమైనా జరగాలి అంటే అరౌండ్ అడ్వైస్ వాడతాం. ఓకేనా? ఇప్పుడు అరౌండ్ అడ్వైస్లో ఏం చేయాలి? ఫస్ట్ ఇది అంతా ముందు జరుగుతుంది, నెక్స్ట్ ప్రొసీడ్ అన్నాక మన మెథడ్, యాక్చువల్ మెథడ్ కాల్ అయ్యి తర్వాత ఇది రన్ అవుతుంది. ఓకేనా? ఇది అరౌండ్ అడ్వైజ్. బిఫోర్ అడ్వైజ్ అంటే ఏదైనా మెథడ్కి ముందు ఏదైనా జరగాలంటే అది బిఫోర్ అడ్వైజ్. నెక్స్ట్ ఏదైనా తర్వాత ఇవ్వాలి అంటే ఆఫ్టర్ అడ్వైజ్. ఓకేనా? ఇంకా మనకి ఏమన్నా ఆఫ్టర్ రిటర్నింగ్, ఆఫ్టర్ థ్రోయింగ్ అని చెప్పి ఉంటాయండి. మీకు అది జస్ట్ చూపిస్తాను అంతే, మీరు ట్రై చేయండి.
ఇందులో కొంచెం బాగుంటాయండి ఎగ్జాంపుల్స్. ఎంకే యాంగ్ అని చూసా, వీడు ఏం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉండదు, బట్ జస్ట్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి. స్ప్రింగ్ సెకండ్ది కూడా అయిపోతుందండి, ఏఓపి కూడా. మీరు ఇప్పుడు స్ప్రింగ్ ప్రస్తుతం ఉన్న పొజిషన్లో స్ప్రింగ్ కోర్ మాడ్యూల్, స్ప్రింగ్ ఏఓపి మాడ్యూల్ మీద మేము వర్క్ చేసామని చెప్పుకోవచ్చు. అంత కాన్ఫిడెంట్ గా చెప్పుకోవాలి. అనిల్, ఇక్కడ స్ప్రింగ్ బీన్స్ ఉంది కదా, అది ఎలా క్రియేట్ చేస్తారు? ఏం స్ప్రింగ్ బీన్స్ ఎక్కడుంది? జనరల్ గా మీరు బీన్స్ అని చెప్పి రాస్తారు కదా, అది ఎలా క్రియేట్ చేస్తారు? ఎక్కడ బీన్స్ అంటే స్ప్రింగ్ XML రాస్తాం కదా. XML ఇదే జనరల్ గా మీరు బీన్స్ అని చెప్పి ఇస్తారు కదా, బై డిఫాల్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది కదా, బై డిఫాల్ట్ కదా. రైట్ క్లిక్ చేసి న్యూలో బీన్ కాన్ఫిగరేషన్ ఫైల్ చూపిస్తుంది స్ప్రింగ్ STS లో. అయితే న్యూ అదర్లోకి వెళ్ళి స్ప్రింగ్ లో సెలెక్ట్ చేసుకోండి. ఇది స్ప్రింగ్ బీన్ కాన్ఫిగరేషన్ అయితే ఎంటీ ఫైల్ ఒకటి క్రియేట్ అయింది బీన్స్ ట్యాగ్ తో, మిగతా మీరు యాడ్ చేసుకోండి. ఇదేనా అడిగింది డౌట్? ఓకేనా, ఒక 5 minutes లో వస్తానండి.
హలో యా చెప్పండి. సో ఈ పాయింట్ కట్ అయిపోయింది కదా. అది స్ప్రింగ్ మీకు ఏం చేస్తుందో తెలుసా అండి? ఇది జరిగినప్పుడు ఇక్కడ ఈ గెట్ అడ్రస్ కాల్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే దీనికి ఒక ప్రాక్సీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ప్రాక్సీ మెథడ్ నుంచి మీరు రాసిన అడ్వైజ్ అంతా అప్లై అయ్యి అప్పుడు యాక్చువల్ మెథడ్కి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు టీచర్ అనేది ఒక ఇంటర్ఫేస్ ఉంది కదా, టీచర్ అనేది కాదు, ఇంటర్నల్ కాదు, మన అడ్వైజ్ని అప్లై చేసి యాక్చువల్గా మన మెథడ్స్కి కాల్ అవుతుంది. క్లియరా? యా చూడండి, ఇదే ఇప్పుడు నేను అంతా చూపించింది అనోటేషన్స్లో కదా, అదే XML లో చేయాలంటే ఇట్లా అండి. తెలుసు కదా మీకు, ఈ బీన్స్ డిక్లేర్ చేయటం, అక్కడ మనం ఆస్పెక్ట్ ఆటో ప్రాక్సీ అంటాం కదా, అనోటేషన్ ఉంది చూసారా నేను చేసినప్పుడు లాగింగ్ ఆస్పెక్ట్ లో ఇక్కడ ఇచ్చా, ఇక్కడ స్ప్రింగ్ ఆస్పెక్ట్ ఆటో ప్రాక్సీ అని ఇచ్చాం. ఇక్కడ మిగతా అంతా నేను కాంపోనెంట్ స్కాన్ ఇచ్చా కదా, ఇక్కడ వీళ్ళు బీన్స్ ఇచ్చారు. కానీ బిఫోర్ అవన్నీ ఎలా ఇవ్వాలంటే ఇట్లా ఇవ్వాలండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఏమంటారు
ఓకే, ఇది అన్ని అనోటేషన్స్ ఉన్నాయి. ఇది కూడా మనం అన్ని చూద్దాం. చూడండి, అరౌండ్ అయిపోయింది కదా మీకు. ఇప్పుడు ఇది చూసి కానీ మీకు అర్థం కావాలండి. అరౌండ్ ఇది ఏం చేస్తుంది? ఇప్పుడు చెప్పండి. బాగుంది, ఇది ఇంత పెద్దది ఉంది. చెప్పండి ఏం చేస్తుంది? ఈ పాయింట్ కట్ ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు ఫస్ట్ లాగ్ అరౌండ్ ఇస్ రన్నింగ్. ఫస్ట్ ఆ పాయింట్ కట్ ఏ మెథడ్స్ ఐడెంటిఫై చేసిద్దో చెప్పండి. మాడిఫైర్స్ ప్యాటర్న్ ఇచ్చారా ఇందులో? మాడిఫైర్స్ ప్యాటర్న్ ఇచ్చారా? మాడిఫైర్స్ ప్యాటర్న్ అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ అది ఇవ్వాలా? ఎందుకంటే కాబట్టి ఏ పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా వర్క్ అయింది. ఓకే, నెక్స్ట్ స్టార్ అంటే అన్ని క్లాసెస్. సెకండ్ ఏంటి? రిటర్న్ టైప్. ఏ రిటర్న్ టైప్ అయినా పర్లేదు అని. క్లాస్ కి వెళ్ళవకండి. సెకండ్ క్లాస్ కాదు, సెకండ్ రిటర్న్ టైప్. నెక్స్ట్ థర్డ్ ప్యాకేజ్ లో ఉన్న కస్టమర్ బిఓ అనే క్లాస్ అంటే ఏంది? స్పెసిఫిక్ చేశాడు. అన్ని అని ఇవ్వాల, స్టార్ అని ఇవ్వాల. సో కస్టమర్ బిఓ క్లాస్ లో ఉన్న మళ్ళీ ఇక్కడ కూడా స్పెసిఫిక్ గా ఇచ్చాడు. అన్ని మెథడ్స్ కాదు, యాడ్ కస్టమర్ అరౌండ్ మెథడ్ కే అప్లై అవ్వాలి. క్లియరా? సో ఇది మీకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదని చూస్తే ఇదంతా చూస్తే మీకు అర్థం అయిపోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పా కదా, ఇప్పటిదాకా మనం ఏమేమి అడ్వైస్ చూసాం? బిఫోర్ చూసాం, ఆఫ్టర్ చూసాం, అరౌండ్ చూసాం. ఇప్పుడు ఆఫ్టర్ థ్రోయింగ్ అని చెప్పి ఇంకొకటి ఉందండి. అంటే ఏంటంటే ఈ అడ్వైజ్ ఎప్పుడు రన్ అయింది అంటే ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడే రన్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఏ రిటర్న్ టైప్ అయినా పర్లేదు, కస్టమర్ బిఓలో యాడ్ కస్టమర్ త్రో ఎక్సెప్షన్ అనే మెథడ్ లో ఏదైనా ఎర్రర్ వస్తే ఇక్కడికి ఈ అడ్వైజ్ అప్లై అయ్యింది. లేకపోతే నార్మల్ ఫ్లోలో అప్లై అవ్వదు. అసలు ఈ అడ్వైజ్ ఎప్పుడు అప్లై అయ్యిద్ది అంటే ఇప్పటిదాకా బిఫోర్ అనేది ఎప్పుడు అప్లై అయ్యిద్ది? మెథడ్ కాల్ కి ప్రతి మెథడ్ కాల్ చేసినప్పుడల్లా బిఫోర్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇది అట్లా కాదు, ఏదైనా ఎర్రర్ వస్తేనే ఈ అడ్వైజ్ అప్లై అయ్యింది. ఓకేనా? క్లియరా? ఆఫ్టర్ థ్రోయింగ్ అంటారు ఇది. నెక్స్ట్ ఇవన్నీ మీరు చేయండి. నెక్స్ట్ సో ఆఫ్టర్ థ్రోయింగ్ వల్ల ఏం చేస్తారు? మీకు ఎక్సెప్షన్ ఏంటో మీరు ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చండి. ఎక్సెప్షన్ వచ్చినప్పుడు థ్రోవబుల్. వాట్ ఈస్ థ్రోవబుల్? గుర్తుందా అసలు? థ్రోవబుల్ ఎక్సెప్షన్స్ క్లాస్ లో చెప్పా. అదే ఏది క్యాచ్ చేయకపోతే థ్రోబుల్ అని డిక్లేర్ చేసినప్పుడు అది హ్యాండిల్ చేయాలి. ఇది ద సూపర్ క్లాస్, అన్నిటికీ మదర్, ఇది గ్రాండ్ మదర్. థ్రోబుల్ నుంచే అన్ని ఎక్సెప్షన్ క్లాసెస్ హైరార్కీ అంతా స్టార్టింగ్ రూట్ ఇక్కడ నుంచి అండి వచ్చేది. గుర్తులేదా? ఎక్సెప్షన్ హైరార్కీ మర్చిపోయారు. చెక్డ్ ఎక్సెప్షన్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. థ్రోబుల్ అనేది మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తాం. హ్యాండిల్ చేయడానికి యూజ్ చేయము, అన్ని దాని నుంచే వస్తాయి. మీరు చార్ట్ తీసుకుంటే ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ జనరల్ గా ఒకసారి చూడండి. ఇది థ్రోబుల్ అంటే ఈ క్లాస్ నుంచి ఇది సూపర్ క్లాస్. ఇక్కడ నుంచి 2 కేటగిరీస్ వస్తాయి, ఎక్సెప్షన్, ఎర్రర్. ఎక్సెప్షన్ లో రన్ టైమ్ ఎక్సెప్షన్ ఉంటాయి. ఇలా ఇవన్నీ చెప్పా కదా, మర్చిపోయారా? సో జనరల్ గా మనం యూజ్ చేసిన దాంట్లో ప్రోగ్రామ్ లో థ్రోబుల్ రన్ అని ఇచ్చాం కదా. రన్నబుల్. మీరు థ్రెడ్స్ కి వెళ్ళారు. ఎర్రర్స్ మనం అన్ని క్యాచ్ చేయకపోతే లాస్ట్ లో ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం కదా, అదేంటిది? ఫైనల్లీ అంటే క్లోజ్ చేయడానికి. థ్రోబుల్ అన్నట్టు నాకు గుర్తుంది. నార్మల్ ఫ్లో అయినా ఎక్సెప్షన్ ఫ్లో అయినా ఫైనల్లీ ఖచ్చితంగా కాల్ అవుతుంది. మీరేంటి ఎక్సెప్షన్ క్లాసా? ఇప్పుడు మీరు ఏం చెప్పారంటే థ్రోబుల్ అనుకుంటున్నాను. ఎర్రర్స్ ఒకవేళ ట్రై క్యాచ్ లో గానీ అది హ్యాండిల్ చేయకపోతే అది చెక్ చేసుకుంటుంది. ఇంకా ఏది లాస్ట్ లో కానప్పుడు
థ్రోబుల్ టెర్మినేట్ అయిపోయింది జేవిఎం. నేను ఒకసారి మళ్ళీ ఆ లెక్చర్ విని అడుగుతాను. ఓకేనా? సరే ఇది చూడండి, ఇప్పుడు ఈ అడ్వైజ్ అన్నిట్లా కాదండి, ఎక్సెప్షన్ వస్తేనే ఈ మెథడ్ లో ఎక్సెప్షన్ వస్తేనే ఈ మెథడ్ కాల్ అయింది. నెక్స్ట్ ఏంటి, ఆ ఎక్సెప్షన్ ఏంటో ప్రింట్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ చూసారా థ్రోబుల్ ఉంది. సో ఎర్రర్ లో నుంచి మీ మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ ని ప్రింట్ చేసుకోండి. ఓకేనా? క్లియర్ అండి? ఏమన్నా డౌట్ ఉందా? ఇది ఆఫ్టర్ థ్రోయింగ్ అంటారు, ఏముండదు ఇక్కడ. ఆఫ్టర్ థ్రోయింగ్ అని ఇస్తాం, ఇదంతా రాస్తాం. నెక్స్ట్ ఏదైనా ఎక్సెప్షన్ వస్తే హ్యాండిల్ అయిపోతుందా? ఎక్సెప్షన్ వచ్చినప్పుడే ఈ అడ్వైజ్ రన్ అవుతుంది. ఓకే. జనరల్ గా మామూలు అంతకుముందు అయితే ప్రతిసారి మెథడ్ కాల్ కి ముందు మెథడ్ కాల్ తర్వాత ఎగ్జిక్యూట్ అయింది, ఎక్సెప్షన్ వస్తే రన్ అవ్వయ్యి. ఇది బిఫోర్ అనేది అసలు మెథడ్ కి ముందు కదండి, సో ఎక్సెప్షన్ వస్తే అనే ఛాన్స్ ఉండదు. కానీ ఆఫ్టర్ రాసామనుకోండి, ఎర్రర్ వచ్చినప్పుడు ఆఫ్టర్ అడ్వైజ్ అవ్వదు, ఆఫ్టర్ థ్రోయింగే వర్క్ అయింది. ఓకేనా? ఓకే. ఓకే. ఆఫ్టర్ రిటర్నింగ్, ఆఫ్టర్ రిటర్నింగ్ అంటే ఏంటంటే సక్సెస్ఫుల్ గా రిటర్న్ అయినప్పుడు. ఇక్కడ వీళ్ళు డీటెయిల్ గా ఇవ్వండి, చూడండి ఇక్కడ బిఫోర్ అయిపోయిందా, మనం ఇప్పటిదా చూసింది బిఫోర్ చూసాం, అరౌండ్ చూసాం, నెక్స్ట్ ఆఫ్టర్ చూసాం. ఆఫ్టర్ రిటర్నింగ్ అంటే చూడండి, రన్ ఆఫ్టర్ ద మెథడ్ రిటర్న్ ఏ రిజల్ట్ ఇంటర్సెప్ట్ ద రిజల్ట్ రిటర్న్ రిజల్ట్ యాజ్ వెల్ యాజ్. ఆఫ్టర్ థ్రోయింగ్ అంటే ఓన్లీ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు, ఇక్కడ క్లియర్ గా ఇవ్వలేదండి. సో బేసికల్గా ఇవన్నీ ఉండేది, ఇంకా తర్వాత ఒకసారి చూడొచ్చు మనం. బేసికల్ గా అయితే ఇంక ఆఫ్టర్ థ్రోయింగ్, ఆఫ్టర్, బిఫోర్, ఆఫ్టర్, అరౌండ్, ఆఫ్టర్ రిటర్నింగ్, ఆఫ్టర్ థ్రోయింగ్. ఆఫ్టర్ థ్రోయింగ్ అంటే ఎర్రర్ అప్పుడు వచ్చింది, ఆఫ్టర్ రిటర్నింగ్ అనేది ఒకసారి నేను చూసి చెప్తా. ఓకేనా? సో ఏఓపి కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. నెక్స్ట్ స్ప్రింగ్ జేడిబిసి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డాట్ బై